పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటిస్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈరోజు మనం ఓన్లీ ఒక డిఎస్సికనే కాదు, దాదాపుగా ఏ ఎగ్జామ్ మీరు తీసుకున్నా సరే డెఫినెట్గా ఉండేటువంటి కొన్ని ఏరియాస్, కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అట్లాంటి టాపిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఏం టాపిక్ డిస్కస్ చేద్దాము అనేది చెప్పడానికంటే ముందు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతారని చెక్ చేయండి. అండ్ దాని తర్వాత మనం ఈరోజు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, ముందుగా మనకి జపాన్కి సంబంధించి ఇది గతంలో అడిగినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. జపాన్ యొక్క ద్విసభ శాసనసభని ఇలా పిలుస్తారు. జపాన్స్ బైకామరల్ లెజిస్లేచర్ ఇస్ నోన్ యాజ్ డూమా, కాంగ్రెస్, పార్లమెంట్, డైట్. దీంట్లో ఏది రైట్ ఆన్సర్ అనేది మీకు క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్ డైట్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసినారు. సో తెలియని వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు మనం ఇవి కూడా తెలుసుకుంటాము. వివిధ దేశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్లకి కొన్ని పేర్లు ఉంటాయి. అది కొన్నిసార్లు మనకి జీకే బిట్స్ కింద అడుగుతున్నారు. కాబట్టి కంట్రీ పేరు, దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ని ఏమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో తీసుకుంటే పార్లమెంట్ అంటాం కదా, అట్లా మిగిలిన కంట్రీస్లో ఏమంటారు అనేటువంటిది కొన్ని ఇంపార్టెంట్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ నేర్చుకొని ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియాకి సంబంధించి కంప్లీట్ పిక్చర్స్తో సహా మనకి ఏ రాష్ట్రంతో ఏమేమి సరిహద్దులు ఉన్నాయి, తర్వాత ఇంకా అట్లాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇండియాకి సంబంధించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. కాబట్టి కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఈరోజు కొంచెం టైమింగ్స్ చేంజ్ అయినాయి కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీలైనంత వరకు షేర్ చేయండి. రైట్, నెక్స్ట్ మనకి దేశాలు పార్లమెంట్లు సంబంధించి చూసినట్టయితే ముందుగా మనం భారతదేశంలో పార్లమెంట్ అంటాము. అందులో మనకి బైకామరల్ అంటే 2 సభలు ఉంటాయి కదా, ఒకటేమో లోక్సభ, రాజ్యసభ. అట్లా మనకి ఓవరాల్గా పార్లమెంట్ అనేటువంటి ప్లేస్లో ఏ కంట్రీలో దేన్ని పార్లమెంట్ అంటారు. ఓకే, ఆ పేర్లు కూడా నేర్చుకుందాం. అమెరికాలో మనం కాంగ్రెస్ అంటారు, పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. మనకి కాంగ్రెస్ అంటే ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, కానీ అక్కడ పొలిటికల్ పార్టీ కాదు, పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. రైట్, అందులో మళ్ళీ లోక్సభ, రాజ్యసభ లాగా 2 హౌసెస్ ఉంటాయి. అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ, సెనేట్ అనేది ఎగువ సభ. రైట్, ఇంపార్టెంట్ మనకి అమెరికాకి సంబంధించి. అదేవిధంగా రష్యాని ఫెడరల్ అసెంబ్లీ అంటారు. ఎస్పెషల్లీ మనకి ఇవి గుర్తుపెట్టుకోండి, ఈ 2 హౌసెస్ గుర్తున్నా లేకపోయినా కూడా ఇవైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రైట్, రష్యా ఫెడరల్ అసెంబ్లీ అంటారు, ఫెడరల్ అసెంబ్లీ. వాటిలో మళ్ళీ స్టేట్ డూమా, ఫెడరేషన్ కౌన్సిల్, ఆ 2 హౌసెస్ పేర్లు అనమాట ఇవి 2. రైట్, స్టేట్ డూమా అండ్ ఫెడరేషన్ కౌన్సిల్. కెనడాని పార్లమెంట్ అని అంటారు, హౌస్ ఆఫ్ కామన్స్ ఉంటుంది, సెనేట్ ఉంటుంది. పాకిస్తాన్ కూడా పార్లమెంట్ అనే అంటారు. రైట్, పార్లమెంట్ అని చాలా వాటిని అంటారు. యాక్చువల్గా మనకి ఆ పేరు తెలియకపోయినా కూడా దాన్ని పార్లమెంట్ అనేది వ్యవహరించవచ్చు, కానీ స్పెసిఫిక్గా నేమ్ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఇందాక మీరు చూసారు కదా, అది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే జపాన్కి సంబంధించి. అట్లా మనకి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. రైట్, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఇది చూసుకోండి మీరు. కంట్రీస్, పార్లమెంట్స్, ఇండియా పార్లమెంట్ అంటాము, యుఎస్ కాంగ్రెస్ అంటాము, రష్యా ఫెడరల్ అసెంబ్లీ, కెనడాలో పార్లమెంట్. రైట్, నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఫెడరల్ అసెంబ్లీ అంటాము. అదేవిధంగా అందులో ఉన్నటువంటి మనకి హౌసెస్ని నేషనల్ ర్యాట్, స్టాండర్డ్ ర్యాట్ అని కూడా అంటారు. నేషనల్ ర్యాట్, స్టాండర్డ్ ర్యాట్ అని స్విట్జర్లాండ్కి సంబంధించి. భూటాన్లో మనకి నేషనల్ అసెంబ్లీని షోంగ్డు అంటారు, షోంగ్డు. ఇట్లా కొంచెం డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. షోంగ్డు అనేది మనకి భూటాన్కి సంబంధించి.
నార్వేలో స్టోర్టింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. నార్వే స్టోర్టింగ్ అంటారు. నార్వేలో పార్లమెంట్, మన ఇండియాలో పార్లమెంట్ అని ఎట్లా అంటామో అట్లా నార్వేలో స్టోర్టింగ్ అంటారు, రైట్. తర్వాత ఇంగ్లాండ్లో పార్లమెంట్ అంటాము, మనం అంతా కూడా ఇంగ్లాండ్ నుంచి తీసుకునేదే కదా, రైట్. హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్, అంటే మనకి లోక్సభ రాజ్యసభ లాగా హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది ఉంటుంది అక్కడ. అదేవిధంగా నేపాల్లో చూసినట్టయితే కనుక మనకి ఫెడరల్ పార్లమెంట్ అంటారు, నేషనల్ పంచాయత్ అని కూడా అనొచ్చు. దాంట్లో అప్పర్ హౌస్ వచ్చేసి నేషనల్ అసెంబ్లీ. నేషనల్ అసెంబ్లీ అనేది మామూలుగా అన్నిట్లలో అసెంబ్లీ అనేది దిగువ హౌస్ ఉంటుంది, దిగువ సభ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి అప్పర్ హౌస్ నేషనల్ అసెంబ్లీ ఉంది. సో గుర్తుపెట్టుకోండి నేపాల్కి సంబంధించి, రైట్. నెక్స్ట్ మాల్దీవులు, ఇరాన్, ఈ రెండింటిలలో కూడా మజ్లిస్ అంటారు. మజ్లిస్ అంటే మనకి వీటికి సంబంధించి. యాక్చువల్లీ ట్రిక్స్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ట్రిక్స్ ఎక్కువైపోయి ఒరిజినల్ కంటెంట్ని మర్చిపోతున్నారు. అందుకనే వీలైనంత వరకు ఎక్కడైతే నెససరీ లేదంటే పాసిబుల్ ఉందో అక్కడ ట్రై చేద్దాము. బట్ మీకు ఓన్ కోడ్స్ అనేది పెట్టుకోండి, ఒక్కొక్కరి ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా వే ఆఫ్ మనకి రీడింగ్ అనేది, దాన్ని బేస్ చేసుకొని, రైట్. సో మాల్దీవులు, ఇరాన్, మజ్లిస్కి సంబంధించి, రైట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి ఇది చూసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించి చూసినట్టయితే కనుక జాతీయ సంసద్ లేదా జాతీయ సంసద్ అని కూడా అనొచ్చు. జాతీయ సంసద్ అనేది బంగ్లాదేశ్కి సంబంధించి, ఓకే. నెక్స్ట్ జర్మనీలో బుండెస్టాగ్ అనేది దిగువ సభ, బుండెస్టాట్ అనేది ఎగువ సభ. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. జర్మనీలో బుండెస్టాగ్ అండ్ బుండెస్టాట్, ఓకే. నెక్స్ట్ జపాన్ డైట్, ఇదే ఇందాక మనం అడిగినటువంటి క్వశ్చన్, ఇది ఇదివరకు ఎగ్జామ్లో కూడా వచ్చింది. జపాన్ డైట్ మీకు ఇదివరకు గుర్తుందా? జపాన్ అనగానే మీరు స్లిమ్ అని గుర్తుపెట్టుకోండి అని, ఎందుకంటే జపాన్ మ్యాప్లో చూసినట్టయితే ఎలా ఉంటుందండి, సన్నగా మొత్తం అంతా ఐలాండ్సే కదా, స్లిమ్గా ఉంటుంది మ్యాప్లో చూస్తే. సో అది స్లిమ్ అనేటువంటి ఒక మనకి శాటిలైట్ని కూడా పంపించింది కదా అంతరిక్షంలోకి, అప్పుడు చెప్పినాను స్లిమ్ అని జపాన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. అట్లానే స్లిమ్గా ఉంది ఎందుకంటే డైట్ చేస్తుంది కాబట్టి స్లిమ్గా ఉంది, రైట్. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐర్లాండ్కి సంబంధించి చూసినట్టయితే మనకి ఐరిక్ టాస్, ఇక్కడ స్పెల్లింగ్ ఇచ్చాను అందుకోసమని, తెలుగులో దాన్ని మారొచ్చు కానీ ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లాంటివి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు, రైట్. ఐరిక్ టాస్ లేదా ఐరిచ్ టాస్ అనేది నేషనల్ పార్లమెంట్ అంటాము ఐర్లాండ్కి సంబంధించి. నెక్స్ట్ శ్రీలంకలో పార్లమెంట్ అని అంటారు. చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేది చైనాకి సంబంధించి. ఉత్తర కొరియా మనకి నార్త్ కొరియాలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. నార్త్ కొరియా మనకు తెలుసు ఎట్లా అంటే వాళ్ళు సుప్రీం లాగా ఫీల్ అయిపోతారు కదా, సో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అనేటువంటిది నార్త్ కొరియాకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇదే ఇందాక చెప్పినట్టు మాల్దీవ్స్, బంగ్లాదేశ్, జర్మనీ, జపాన్, ఐర్లాండ్, శ్రీలంక పార్లమెంట్ అంటాము. తర్వాత ఆస్ట్రేలియాలో ఫెడరల్ పార్లమెంట్ అంటాము, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అదేవిధంగా సెనెట్ ఉంటుంది. సిరియాలో పీపుల్స్ కౌన్సిల్ అని అంటారు, పీపుల్స్ అసెంబ్లీ అని కూడా అంటారు. సో కొన్నిసార్లు కొన్ని బుక్స్లలో డిఫరెంట్గా ఉన్నాయి, అందుకని మీరు రెండు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఏదైనా అడగవచ్చు కనుక పీపుల్స్ అసెంబ్లీ అన్నా పీపుల్స్ కౌన్సిల్ అన్నా కూడా సిరియా పెట్టవచ్చు. నెక్స్ట్ ఇజ్రాయెల్ నెసెట్, ఇది కొంచెం ఇట్లా స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఉన్నటువంటి నేమ్స్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. నిసెట్ లేదా నెసెట్ ఇది స్పెల్లింగ్, ఇది మనకి ఇజ్రాయెల్కి సంబంధించి, రైట్. ఇజ్రాయెల్ నెసెట్. దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో మనకి హౌస్ ఆఫ్ అసెంబ్లీ అంటాము. క్యూబా నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్, క్యూబా. ఇది ఉండడానికేమో ఇంత ఉంది చిన్న క్యూబా, దానికి పేరేమో ఇంత పెద్దగా ఉంది, నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ అని. తర్వాత అల్బేనియాకి మనకి కువెండి అనేది. అదేవిధంగా ఈజిప్ట్ పార్లమెంట్ అని అంటాము. మొజాంబిక్కి అసెంబ్లీ ఆఫ్ రిపబ్లిక్. మామూలుగా వీటన్నింటికి పీపుల్స్ అసెంబ్లీ అంటారు కానీ స్పెసిఫిక్గా మీరు ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అల్బేనియా కువెండి, ఈజిప్ట్ పార్లమెంట్, మొజాంబిక్ అసెంబ్లీ ఆఫ్ రిపబ్లిక్ అని చెప్పేసి, రైట్. జస్ట్ ఇంకొక 5 minutes వరకే ఇదంతా ఉంటుందండి. తర్వాత ఇండియా విత్ మ్యాప్స్ మీకు బాగా తెలిసినటువంటిదే, సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ చైనా, మనకి ఇవన్నీ కూడా ఇందాక డిస్కస్ చేసుకున్నవే. అదేవిధంగా మనకి అర్జెంటీనా, వెనిజులా, బొలీవియా, బ్రెజిల్, వీటిలో నేషనల్ కాంగ్రెస్ అని అంటారు యూజువల్లీ.
అందులో స్పెషల్లీ వెనిజులా వచ్చేసి నేషనల్ అసెంబ్లీ. మనకి వెనిజులా ఇటీవల గుర్తుందా, మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అన్ని హిమానీ నదాలు గ్లేషియర్స్ కరిగిపోయినటువంటి మనకి కంట్రీగా వెనిజులా వార్తల్లో ఉంది, రైట్. అన్ని హిమానీ నదాలు గ్లేషియర్స్, ఓకే, అన్ని కరిగిపోయినటువంటి దేశం మనకి వెనిజులా అన్నమాట. అదేవిధంగా మనకి బొలివియా చూసినట్టయితే కనుక దాన్ని ప్లూరీనేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. బొలివియా మనకి బొలివియా, పరాగ్వే సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికా కాంటినెంట్లో చూసినట్టయితే మనకి ఇందులో మధ్యలో రెండు ఉంటాయి, బీపీ అని చెప్పిన. ఇవి రెండే మనకి భూపరివేష్టితమైనటువంటివి దక్షిణ అమెరికా మొత్తంలో. ఈ కంట్రీస్ అన్నీ కూడా, మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా దాదాపుగా ఇటో సముద్రంకి ఆనుకొని ఉంటాయి. ఒక 2 కంట్రీస్ మాత్రమే మధ్యలో భూపరివేష్టితంగా ఉంటాయి. ఆ 2 కంట్రీస్ని బీపీ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. బీపీ అంటే ఒకటి బొలివియా, ఒకటేమో పరాగ్వే, రైట్. ఆ పరాగ్వే మనకి ఇటీవల వార్తల్లో వచ్చింది 100వ కంట్రీ, దేంట్లో మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయినటువంటి 100వ కంట్రీగా, రైట్. అట్లా మీరు ఒక కంట్రీ వస్తే దానికి సంబంధించి ఈ అన్నీ కూడా లింకప్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ మనకి బ్రెజిల్ నేషనల్ కాంగ్రెస్ అని అంటాము. నెక్స్ట్ అల్జీరియా, అంగోలా, మడగాస్కర్, కేప్ వర్డే ఐలాండ్స్, ఇవన్నీ కూడా నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అంటారు, నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. నెక్స్ట్ జాంబియా, మనకి తెలుసు లేక్ కరీబా. జాంబియా, జింబాబ్వే వీటికి సంబంధించి లేక్ కరీబా అనేటువంటిది వార్తల్లో ఉంది. అదేవిధంగా జింబాబ్వేకి సంబంధించి మనకి జిగ్ కరెన్సీ అనేటువంటిది కూడా వార్తల్లో ఉంది. ఇరాక్ పార్లమెంట్ అని అంటాము, ఫ్రాన్స్ కూడా పార్లమెంట్ అని అంటాము. ఫ్రాన్స్ ఏంటి, మనకి మొట్టమొదటి అబార్షన్ని కాన్స్టిట్యూషనల్ చేసినటువంటి, రాజ్యాంగబద్ధం చేసినటువంటి, అబార్షన్ని రాజ్యాంగబద్ధం చేసిన కంట్రీ ఫ్రాన్స్, రైట్. తర్వాత వియత్నాం, గయానా, దక్షిణ కొరియా, కువైట్, థాయిలాండ్ ఇవన్నీ కూడా నేషనల్ అసెంబ్లీకి సంబంధించి నేషనల్ అసెంబ్లీ అంటారు వాటిని. నెక్స్ట్ ఉక్రెయిన్లో వెర్కోవ్నా రాడా, ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్న నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వెర్కోవ్నా రాడా అనేది ఉక్రెయిన్కి సంబంధించిన పార్లమెంట్. ఉక్రెయిన్ పార్లమెంట్ని మనకి వెర్కోవ్నా రాడా అంటారు, రైట్. నెక్స్ట్ స్వీడన్ రిక్స్డాగ్ అంటారు. రిక్స్డాగ్ అనేటువంటిది స్వీడన్కి సంబంధించి రిక్స్డాగ్. స్పెయిన్లో కోర్టెస్ జనరాలిస్. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉన్న నేమ్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందాక మనం డైట్ చూసాం కదా జపాన్కి సంబంధించి, అట్లాగే ఉక్రెయిన్కి వెర్కోవ్నా రాడా, స్వీడన్కి రిక్స్డాగ్ అండ్ స్పెయిన్కి కోర్టెస్ అనేటువంటివి. ఇవన్నీ కూడా వాటి యొక్క పార్లమెంట్స్ అన్నమాట, రైట్. సో ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక సెకండ్ ఇస్తాను, జస్ట్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకునండి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు, గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు. ఇవి దాదాపు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటివే, కానీ ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ కూడా అయినాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి. జస్ట్ ఏ రకమైనటువంటి గడ్డి భూములని, అంటే ఎక్కడున్నటువంటి ఆ ఏరియా అండ్ వాటిని ఏమంటారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా. సో ఆ పేరు అండ్ ఆ దేశం, అవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటాం అనమాట, గడ్డి భూములకు సంబంధించి, గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించి, రైట్. ముందుగా మనకి ఈస్ట్ ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఈస్ట్ ఆఫ్రికా సైడ్ మనకు ఉన్నటువంటి వాటిని సవన్నాస్ అంటాము. సవన్నాస్ అంటే ఆఫ్రికా సవన్నా. మీకు రైట్, ఆఫ్రికా సవన్నా అనేది దాదాపు అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇదేమో ఈస్ట్ ఆఫ్రికా, మనకి అంటే తూర్పు ఆఫ్రికా అని చెప్పొచ్చు, అక్కడ సవన్నా అంటాము. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కింద సౌత్ ఆఫ్రికా దగ్గర మనకి సౌత్ ఆఫ్రికాలో వెల్డ్ అంటారు, ఓకే, సౌత్ ఆఫ్రికా వెల్డ్. సో ఆఫ్రికా అనగానే మీకు 2 గుర్తు రావాలి గడ్డి భూములు, ఒకటేమో ఈస్ట్ ఆఫ్రికాలో సవన్నా, సౌత్ ఆఫ్రికా దగ్గర ఏమో మనకి వెల్డ్స్ అనేవి, రైట్. నెక్స్ట్ ఇంకొకటి బ్రెజిల్లో క్యాంపోస్, ఓకే, బ్రెజిల్లో క్యాంపోస్, ఓకే. నెక్స్ట్ వెనిజులాలో లానోస్, బ్రెజిల్లో క్యాంపోస్, వెనిజులా లానోస్. అర్జెంటీనా పంపాస్ అంటారు, అర్జెంటీనాలో పంపాస్ అంటారు. మీకు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవడానికి అర్జెంటుగా పంపండి అని గుర్తుపెట్టుకోండి, అర్జెంటుగా పంపండి, అర్జెంటీనా పంపాస్, ఓకే, అర్జెంటీనా పంపాస్.
నెక్స్ట్ ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా. మనం చూసుకున్నట్టయితే కనుక నార్త్ అమెరికా అంటే మనకి అక్కడ ఏమేమి ఉంటాయి, యుఎస్ అండ్ కెనడా ఇవి ఉంటాయి కదా, అన్నీ కూడా ఇంపార్టెంట్ కంట్రీస్. సో మనం వాటి యొక్క ఓవరాల్ కంట్రీలో చూసుకున్నట్టయితే యుఎస్ ప్రయారిటీ అని చెప్పుకుంటాం కదా, అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తర అమెరికా ప్రయరీ అంటే ప్రయారిటీ అన్నట్టుగా మీరు కోడ్ పెట్టుకుంటే ఉత్తర అమెరికా ప్రయరీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తర అమెరికా ప్రయరీస్ ప్రయారిటీ, రైట్. అదేవిధంగా అర్జెంటుగా పంపండి, అర్జెంటీనా పంపాస్. వెనిజులా లానోస్, బ్రెజిల్ కాంపోస్, దక్షిణాఫ్రికా ఇందాక చెప్పాను వెల్డ్. తర్వాత మధ్య ఆసియా, సెంట్రల్ ఆసియాకి సంబంధించి చూస్తే స్టెప్పీస్ అంటాము, స్టెప్పీస్. అండ్ ఆస్ట్రేలియా మనకి వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది, డౌన్లో ఉంటుంది ఆస్ట్రేలియా. సో డౌన్, ఆస్ట్రేలియా డౌన్. ఇట్లా మీరు కొన్ని గుర్తుపెట్టుకున్న కోడ్స్ ద్వారా మిగిలినవి నేర్చుకోవడానికి ట్రై చేయండి, రైట్. ఇవి మేజర్గా మనకి ఇంపార్టెంట్ గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. కంపల్సరీగా ఈ టేబుల్ అనేది, ఈ స్లైడ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒక డిఎస్సి అని ఒక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అట్లా ఎగ్జామ్తో సంబంధం లేకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోదగ్గటువంటి జీకే అంశాలు మనకి ఇండియాకి సంబంధించినటువంటి జియోగ్రఫీ అనమాట. సో దాంట్లో చూసినట్టయితే అసలు ఇండియా సైజ్ ఏంది, ఇండియా లొకేషన్ ఎక్కడ ఉంది, ఇట్లాంటి కొన్ని బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా యూజువల్లీ బేసిక్ అనుకున్నవి మనం నెగ్లెక్ట్ చేస్తాము, ఎగ్జామ్లో తప్పు పెడతారు. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఇండియా సైజు లొకేషన్ సంబంధించి మొత్తం మనం ఇండియాకి సంబంధించి చూసినట్టయితే ఇండియా ఎక్కడ ఉంటుందంటే మొత్తం అంతా కూడా మనకి ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇది మధ్యలో భూమధ్య రేఖ ఈక్వేటర్ ఉంటుంది. ఇదంతా కూడా పైన సగం అంతా కూడా నార్దర్న్ హెమిస్ఫియర్ అంటాం, అంటే ఉత్తరార్ధగోళం, రైట్. ఇది కిందంతా కూడా సదర్న్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళం. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అని చెప్పేసి మనకి అంటాం కదా. ఇప్పుడు మన ఇండియా ఎక్కడ ఉంటుంది కంప్లీట్గా అని అడిగితే కంప్లీట్గా మనకి ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది, నార్దర్న్ హెమిస్ఫియర్లో. ఎందుకంటే మనకి ఈ భూమధ్య రేఖ పైన ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో మన కంట్రీ నుంచి మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడంతా మనకి ఉంటుంది, రైట్. కంప్లీట్గా ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, mainland extends between latitudes 8 degrees 4 minutes north and 37 degrees 6 minutes north. మీకు ఇంగ్లీష్ స్లైడ్ చూపిస్తూ చెప్పడం బెటర్ అంటారా, తెలుగు స్లైడ్ చూపిస్తూ చెప్పాలా ఒక్కసారి ఎవరైనా? ఎస్, మ్యాప్ చూపిస్తానండి, మ్యాప్ చూపిస్తాను. ఎక్కడ అవసరమో అక్కడ మ్యాప్స్ కూడా ఉన్నాయి. ముందైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. దానికి సంబంధించి మీకు చూడండి, మనకి పూర్తిగా ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. మేజర్గా మనకి మెయిన్ ల్యాండ్ అంతా కూడా దాని యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు అంటాం కదా, వాటి యొక్క ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి. అక్షాంశాలేమో 8 degrees 4 minutes అంటాము, ఇది degrees 4 minutes అని చదువుతాము. 8 degrees 4 minutes నార్త్ అండ్ 37 degrees 6 minutes నార్త్ వరకు, మొత్తం అంతా కూడా నార్త్లోనే కాబట్టి. తర్వాత రేఖాంశాలు ఈస్ట్లో ఉంటాయి, రైట్. సో మనకి ఇక్కడ 68 degrees 7 అండ్ 97 degrees 25 ఈస్ట్. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అవి కూడా. ఇవి అక్షాంశాల రేఖాంశాలకు సంబంధించి మన ఇండియా మొత్తం ఎక్కడ ఉంటుంది అని. అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మనకి తెలుగులో కర్కటక రేఖ అండి, ఎస్, కర్కట రేఖ అనేది కంట్రీలో మధ్య నుంచి దాదాపుగా 2 భాగాలుగా చేస్తుంది ఇండియాని, మధ్యలో నుంచి వెళ్తుంది కర్కట రేఖ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 degrees 30 minutes మనకి 23 degrees 30 minutes నార్త్లో ఉంటుంది, రైట్. అదేవిధంగా 23 degrees 30 minutes సౌత్ అయితే కనుక ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ, రైట్. నెక్స్ట్ మనకి ఇండియాకి సంబంధించి నార్దర్న్ మోస్ట్ పాయింట్, అన్నిటికంటే పైన నార్త్ పాయింట్ ఏంటి అని అంటే ఇందిరాకోల్ కాదండి, ఇందిరాకోల్, రైట్. అండ్ దక్షిణ బిందువు అంటే సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి ఇండియాకి అని అంటే మనకి ఇందిరా పాయింట్. ఏరియాకి సంబంధించి చూసినట్టయితే కనుక అంటే మనకి ఇండియా యొక్క వైశాల్యం మీకు ఒక రఫ్ డయాగ్రామ్ ఇస్తే అస్సలు భయపడకండి, తిట్టుకోకండి. ఇండియా చాలా అందంగా ఉంటుంది, బట్ నాకు అంతగా అందంగా వేయడం రాదు, రైట్. సో వైశాల్యం మనకి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు,
ఓకే, ఇండియా యొక్క మొత్తం ఏరియా అంటాం కదా, ఇదంతా కూడా వైశాల్యం అంతా కూడా ఎంత ఉందంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అయితే మనకి సైజ్ వైజ్గా వైశాల్యపరంగా చూసినట్టయితే కనుక అన్ని దేశాలలో, ప్రపంచ దేశాలలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడగొచ్చు అనమాట ఎగ్జామ్లో, రైట్. అంటే అప్పుడు ఏమని చెప్తాము, 7వది. సైజ్ వైజ్ చూస్తే ఇండియా యొక్క ర్యాంక్ 7వ అతిపెద్ద దేశం. మరి 7వది అని అంటే మనకంటే 6 ముందు ఉన్నాయని అని అర్థమవుతుంది. ఆ 6 ఏందో కూడా తెలవాలి కాబట్టి ఇక్కడ 6 ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది రష్యా. మీరు మ్యాప్ చూస్తే కూడా మొత్తం ఈ రైట్ సైడ్ మొత్తం అంతా రష్యానే కనిపిస్తుంది కదా, అతిపెద్దది రష్యా. సో ఫస్ట్ పొజిషన్ రష్యాకి. సెకండ్ కెనడా, తర్వాత యుఎస్ఏ, నెక్స్ట్ చైనా, తర్వాత బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా, నెక్స్ట్ మనకి 7వ అతిపెద్ద దేశం ఇండియా. ఓకే, కంపల్సరీగా అట్లీస్ట్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి అండ్ ఇండియా యొక్క పొజిషన్ కూడా గుర్తుపెట్టుకోండి సైజ్ వైజ్గా. ఓకే, అదే ఒకవేళ జనాభా వైజ్ అన్నాం అనుకోండి, మొన్నటి వరకు చైనా తర్వాత ఉండేదని చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు మనమే ఫస్ట్ వచ్చేసినాం కాబట్టి జనాభాలో అయితే ఇండియానే ఫస్ట్. కానీ జనాభా గురించి అడగట్లేదు ఇక్కడ, వైశాల్యం గురించి అడుగుతున్నా. వైశాల్యం అయితే కనుక 7th పొజిషన్, రైట్. నెక్స్ట్ భూమి సరిహద్దు. అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ల్యాండ్ బౌండరీ ఉంటుంది కదా, ఇదంతా మనకి ల్యాండ్ భూమి సరిహద్దు ఎంత ఉంది, ఈ పైన అంతా కూడా భూమి సరిహద్దు అంతా ఎంత ఉంది అని అంటే 15,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ల్యాండ్ బౌండరీ ఎంత ఉంది అనేది. తర్వాత మనకి ఇదంతా కిందంతా తీర ప్రాంతం అంటాం, కోస్టల్ ఏరియా. ఈ కోస్ట్ ఉంది కదా తీర ప్రాంతం, ఇదైతే కనుక అండమాన్ మరియు నికోబార్ అండ్ లక్షద్వీప్తో కలిపి చూసుకుంటే 7,516.6 కిలోమీటర్లు. ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఇవి కూడా మన ఇండియా కిందకే వస్తాయి కాబట్టి వాటన్నిటితో కలిపి తీర ప్రాంతం పొడవు ఎంత అని అడిగితే 7,516.6 కిలోమీటర్లు, రైట్. నెక్స్ట్ ప్రామాణిక మెరీడియన్. మనకి స్టాండర్డ్ మెరీడియన్ అంటాము, స్టాండర్డ్ మెరీడియన్. దీన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ఏమంటారో దయచేసి ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఓకే, రైట్. సో మనకి ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో వెళ్తుంది ఒకటి, ఇదేమో స్టాండర్డ్ ఆఫ్ మెరీడియన్. ఓకే, దీన్ని స్టాండర్డ్ ఆఫ్ మెరీడియన్ అంటే ప్రామాణిక మెరీడియన్. ఇది ఎంత అని అడుగుతాను డైరెక్ట్. 82 degrees 30 minutes ఈస్ట్ అంటే తూర్పు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు. 82 degrees 30 minutes ఈస్ట్ తూర్పు అనేది మనకి స్టాండర్డ్ మెరిడియన్ లైన్ యొక్క దాని యొక్క అదనమాట వాల్యూ, రైట్. అది ఎక్కడి నుంచి వెళ్తుంది అని అంటే యూపీలో ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ నుంచి వెళ్తుంది. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ నుంచి వెళ్తుంది. కాల ప్రామాణిక రేఖ. ఓకే, కాల ప్రామాణిక రేఖ అండి. స్టాండర్డ్ మెరిడియన్ అంటే టైంకి సంబంధించి కాల ప్రామాణిక రేఖ. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇందాక చెప్పినట్టుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి ఎలా వెళ్తుంది అని అన్నాం కదా, దాదాపుగా మిడిల్లో వెళ్తుందని చెప్పినాం కదా. అయితే అది ఎన్ని స్టేట్స్ నుంచి వెళ్తుందని కొన్నిసార్లు అడిగారు డైరెక్ట్గా. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాలు. ఆ 8 రాష్ట్రాలు ఏంటో గుర్తుపెట్టుకోవాలా అంటే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవడం కంటే మీరు మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను మ్యాప్ చూపిస్తా చూడండి, రైట్. ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యేటువంటి స్టేట్స్. ఈ లైన్ అనమాట, బ్లూ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటక రేఖ ప్రయాణించేటువంటి రాష్ట్రాలు 8 ఉన్నాయి, రైట్. సో ఆ 8 ఏంటి అని అంటే ముందు ఒకటి గుజరాత్, తర్వాత ఇక్కడ రాజస్థాన్ కూడా, ఈ చిన్న పార్ట్ ఉంది కదా ఇది రాజస్థాన్ మీద కూడా వెళ్తుంది. సో గుజరాత్, తర్వాత రాజస్థాన్. నెక్స్ట్ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. తర్వాత ఛత్తీస్గఢ్, రైట్. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇట్లా 8 ఉన్నాయి కాబట్టి మీరు 4 జంటల కింద గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్, రాజస్థాన్ ఒక జంట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక జంట, రైట్. నెక్స్ట్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఒక జంట. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి త్రిపుర, మిజోరాం ఇది ఇంకొక జంట. టోటల్గా 8 రాష్ట్రాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్, రాజస్థాన్ ఒకటి,
మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒకటి, అండ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేటువంటిది మనకి వెళ్తుందన్నమాట. రైట్, కంపల్సరీగా పాస్ అవుతుంది. ఇంపార్టెంట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంగ్లీష్లో అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. దీని యొక్క మనకి అక్షాంశం ఎంత అంటే 23 degrees 30 నార్త్, లేదంటే దీన్ని కొన్నిసార్లు ఇట్లా కూడా చూపిస్తారు. ఓకే, హాఫ్ అని 30 degrees అని 30 minutes అంటే అది కూడా కరెక్ట్ అవుతుంది. స్టాండర్డ్ మెరిడియన్ మనకి ప్రామాణిక కాల ప్రామాణిక రేఖ అన్నారు కదా, ప్రామాణిక రేఖాంశం. ఇది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అని అంటే, ఇది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే 5 రాష్ట్రాల గుండా. సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఈ కర్కట రేఖనేమో 8 రాష్ట్రాల నుంచి వెళ్తుంది, ఇదేమో రేఖాంశం ఏమో మనకి కాల ప్రామాణిక రేఖ స్టాండర్డ్ మెరిడియన్ ఏమో 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. రైట్, సో 5 ఏంటి అని అంటే, ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఇందాక చెప్పిన మనకి మీర్జాపూర్ నుంచి వెళ్తుంది అని చెప్పేసి. రైట్, సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల గుండా మనకి కాల ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇట్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఏపీ ఇట్లా వెళ్తుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇది మనకి బంగ్లాదేశ్ బౌండరీస్కి సంబంధించి చూద్దాం నెక్స్ట్. రైట్, సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్కి సంబంధించి చూసినట్టయితే కనుక మన పొరుగునున్నటువంటి దేశాలతోటి ఏ రాష్ట్రాలు బౌండరీని కలిగి ఉన్నాయి, సరిహద్దుని కలిగి ఉన్నాయి అనేటువంటి పాయింట్ చూద్దాము. రైట్, ముందుగా మనకి నేపాల్కి సంబంధించి చూసినట్టయితే నేపాల్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని, ఇండియాకి సంబంధించి ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు మనకి నేపాల్తో సరిహద్దు కలిగి ఉన్నాయి అని చెప్పేసి మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు 5. ఆ 5 ఏంటి అన్నప్పుడు కనుక మీకు ఇక్కడ మ్యాప్ యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇది నేపాల్, మనకి నేపాల్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ ఉత్తరాఖండ్. రైట్, సో మీరు కంపల్సరీగా రఫ్గా అయినా మీకు గుర్తుండాలి, ఇది నేపాల్ ఇలా ఉంటే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ ఉంటుంది. రైట్, ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్. 2 అయిపోయినాయా? తర్వాత ఇది బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. తర్వాత ఇక్కడ చిన్నగా మనకి వెస్ట్ బెంగాల్ కూడా టచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ వెస్ట్ బెంగాల్ ఇక్కడ నుంచి ఉంది, కానీ ఈ పార్ట్ అంతా కూడా మనకి వెస్ట్ బెంగాల్ కాబట్టి వెస్ట్ బెంగాల్ కూడా టచ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఇక్కడ ఇలా చదువుకోకుండా డైరెక్ట్గా వెళ్తే వెస్ట్ బెంగాల్ టచ్ అవుతుందా లేదా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. కాబట్టి ముందుగా చూసుకొని వెళ్ళండి. మనకి నేపాల్కి సంబంధించి బార్డరింగ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ పక్కనే ఉన్నటువంటి మనకి సిక్కిం. కాబట్టి 1, 2, 3, 4, 5 రాష్ట్రాలు నేపాల్తో బార్డరింగ్ ఉన్నాయి. క్లియర్? సో స్టేట్స్ బార్డరింగ్ విత్ నేపాల్ 5. అవి ఏంటి అంటే ఉత్తరాఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, సిక్కిం. క్లియర్? ఇది నెక్స్ట్ స్టేట్స్ బార్డరింగ్ విత్ భూటాన్తో చూసినట్టయితే కనుక 4 రాష్ట్రాలు ఉన్నాయి. భూటాన్తో 4 రాష్ట్రాలు. ఏంటా 4 రాష్ట్రాలు అని అంటే కనుక ఇక్కడ ఉంది, ఇంకొక మ్యాప్లో కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఇది భూటాన్కి సంబంధించి ఇది భూటాన్, ఇది భూటాన్. మనకి ఇక్కడ చూడండి, ఇది ఒకటి సిక్కిం, ఈ కలర్లో కనిపిస్తుంది సిక్కిం. తర్వాత ఈ గ్రీన్ అంతా కూడా వెస్ట్ బెంగాల్, ఒక సిక్కిం ఇది, తర్వాత గ్రీన్ కలర్ ఇది వెస్ట్ బెంగాల్, బ్లూ కలర్లో ఉన్నది అస్సాం అండ్ ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. రైట్, ఇవి 4 మనకి దీనికి సంబంధించి భూటాన్కి సంబంధించి బార్డరింగ్ స్టేట్స్. రైట్, ఇది నేపాల్కి సంబంధించి, అవేమో భూటాన్కి సంబంధించి. డైరెక్ట్ నెంబర్ అడగవచ్చు, లేదంటే ఈ క్రింది వాటిలలో ఏది నేపాల్తో సరిహద్దును కలిగి ఉంది, లేదంటే సరిహద్దు కలిగి లేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్, నేపాల్ 5 లెటర్ వర్డ్స్ కాబట్టి 5 షేరింగ్ అని అలా చెప్తున్నారు. సరే, మీకు ఎలా వీలైతే అలా గుర్తుపెట్టుకోండి కోడ్స్. ఓవరాల్గా మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకున్నా సరే ఈజీగా మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. రైట్, ఇది
నేపాల్ అండ్ భూటాన్కి సంబంధించి. నెక్స్ట్ మయన్మార్, బంగ్లాదేశ్ చూద్దాము. మీకు ఇది తెలిసే ఉంటుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కనుక మన ఇండియాతోటి అతి ఎక్కువగా సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే మనకి దేశం ఏది అని అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో లాంగెస్ట్ బోర్డర్ ఉంటుంది, లాంగెస్ట్ బార్డర్. ఇప్పుడు మీకు అందరికీ ఒక క్వశ్చన్, ఇండియాతోటి ఎన్ని దేశాలు సరిహద్దును పంచుకున్నాయి? ఓకేనా, ఇండియాతో ఎన్ని దేశాలు భూ సరిహద్దును పంచుకున్నాయి అనేటువంటిది నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆ కంట్రీస్ ఏంది కూడా ఆన్సర్ చేయండి. ఇంకా మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక వీలైతే ఒప్పుకుంటే ఫస్ట్ ఆల్రెడీ లాంగెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్ అని చెప్పిన, బంగ్లాదేశ్ తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అది కూడా చేయండి. ఎందుకు దాదాపు అందరూ ఆన్సర్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాము. ముందుగా ఇవి అయిపోయిన తర్వాత అక్కడికి వద్దాము. రైట్, ముందు మయన్మార్కి సంబంధించి చూసినట్టయితే కనుక మయన్మార్తో 4 రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి అని అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. దీన్ని మనకి అరుణా నమామి అని మీరు కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇంకా వేరే కోడ్స్ ఉన్నా నో ప్రాబ్లం. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం. అరుణ నమామి అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఈ 4 మనకి మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు. నేను దానికి కూడా మ్యాప్ చూపిస్తాను మీకు, చూడండి. ఇది మనకి మయన్మార్కి సంబంధించి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 స్టేట్స్ మనకి మయన్మార్తో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్తో 5 రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. అవి మ్యాప్ ద్వారా చూద్దాము సో దట్ ఈజీగా గుర్తుంటుంది. ఇది బంగ్లాదేశ్, ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకి బంగ్లాదేశ్. ఇక్కడ ఇది వెస్ట్ బెంగాల్ ఒకటి, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ మేఘాలయ 2, అస్సాం 3, త్రిపుర 4, మిజోరాం 5, రైట్. సో ఇవి మనకి బంగ్లాదేశ్కి సంబంధించి ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు 5. ఆ 5 ఏంటి అంటే పశ్చిమ బెంగాల్, ఎట్లాగే ఇది అందరికీ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు మనకి ఈ వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ 2 కలిపి ఉండేటివి. ఆ తర్వాత బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన జరిగిన తర్వాతనే అది బంగ్లాదేశ్గా జరిగింది. ఇదంతా మనం హిస్టరీలో ఆల్రెడీ చదువుకున్నదే కాబట్టి కంపల్సరీగా పశ్చిమ బెంగాల్ అనేది ఉంటుంది, రైట్. నెక్స్ట్ మనకి అస్సాం, త్రిపుర, మిజోరాం అండ్ మేఘాలయ. ఇవి 5 మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఎస్, ఎక్కువ బార్డర్ మనకి ఉన్నది బంగ్లాదేశ్తో అయితే అతి తక్కువ బార్డర్ కలిగి ఉన్నది ఆఫ్ఘనిస్తాన్తో. అసలు కొన్ని మ్యాప్స్లో అయితే ఆఫ్ఘనిస్తాన్తో టచ్ ఉన్నట్టు కూడా పెట్టారు, అంత తక్కువ ఉంటుంది అనమాట. కానీ ఉంది అతి తక్కువ మనకి, రైట్, ఆఫ్ఘనిస్తాన్తో. ఇది మయన్మార్కి సంబంధించి అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి. ఇంకా మనకి పాకిస్తాన్, చైనాకి సంబంధించి చూసినట్టయితే కనుక స్టేట్స్ లేదంటే యూటీస్ ఎన్ని బార్డరింగ్ ఉన్నాయి పాకిస్తాన్తో సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు లేదంటే యూనియన్ టెరిటరీస్ ఎన్ని అని అంటే 5 ఉన్నాయి. అవి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్, రైట్. సో ఒకసారి దానికి కూడా మ్యాప్ చూడండి. ఇది పాకిస్తాన్, మనకి ఇది పాకిస్తాన్. దీనికి సంబంధించి ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఓకే, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మీకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయాలి లేదంటే ఎగ్జామినర్ ఈజీగా ఎలిమినేట్ చేయాలి ఎక్కువ మంది నేను అనుకున్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఏమడుగుతారంటే అందరు ఇప్పుడు దాకా మనం అన్ని స్టేట్స్ అని చదివినాం. డైరెక్ట్గా ఇప్పుడు కూడా పాకిస్తాన్కి 5 మనకి బార్డరింగ్ ఉన్నాయి, 5 రాష్ట్రాలు అనుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడ మనకి లడాక్, జమ్మూ కాశ్మీర్ 2 కూడా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. అక్కడ అడిగేది ఏమడుగుతాడంటే ఎన్ని రాష్ట్రాలు అని అడిగాడు. ఇక్కడ ఇందాక క్వశ్చన్లో మనం రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు అని ఇస్తే పర్వాలేదు, అట్లా కాకుండా ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే అని అడిగినారు అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్లో రాష్ట్రాలు లేదంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైనా కలిపి అడుగుతున్నారా, లేదంటే స్పెసిఫిక్గా ఓన్లీ యూనియన్ టెరిటరీస్ అడుగుతున్నాడా, లేదంటే ఓన్లీ రాష్ట్రాలు అడుగుతున్నాడా, ఇట్లా ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. అట్లా చిన్న బిట్సే ఎక్కువగా మిస్ చేస్తారు, అవి చూసుకోండి. రాష్ట్రాలు అని అంటే కనుక మనకు ఓన్లీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అవుతుంది. కాకుండా రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఏవైనా కానీ అని అంటే కనుక 5 అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి.
సో ఏం అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో స్పెసిఫిక్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఎగ్జామ్ కన్నా కూడా మీకు ఎంత చదివినరు, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అనే దానికంటే ఎంత బాగా ఎగ్జామ్లో రాస్తున్న 2 గంటలో 3 గంటలో ఎంత అటెంటివ్గా కూర్చొని మీరు క్వశ్చన్ని ప్రాపర్గా చదివి ఆప్షన్స్ని క్లియర్గా చూసి ఆన్సర్ పెడుతున్నారనేదే మీకు ర్యాంక్ తెచ్చిపెడుతుందా లేదంటే పోడగొడుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలామంది తెలిసిన బిట్స్ బయటికి రాగానే తెలిసిన మిస్టేక్స్ చేసిన అని చెప్పుకుంటారు కదా, వాళ్ళందరూ ఎగ్జామ్లో టెన్షన్ వల్ల ఇంకా చాలా రీజన్స్ వల్ల చేస్తారు. సో అట్లాంటివన్నీ చేయకుండా ఉండడానికే మనకి ఇప్పుడే మీరు నేర్చుకుంటున్నప్పుడే జాగ్రత్తగా నేర్చుకోండి. సో దట్ ఎగ్జామ్లో మీకు అది ఫియర్ అనేది ఉండొద్దు అండ్ ఈ టెన్షన్స్ అనేవి ఉండొద్దు. చదివేటప్పుడు క్లియర్గా చదవండి, కరెక్ట్గా ఆన్సర్ పెట్టండి. రైట్, ఇది మనకి పాకిస్తాన్కి సంబంధించి. నెక్స్ట్ చైనాకి సంబంధించి ఒకసారి చూద్దామా. చైనాతో సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా మనకి 5 లేదా రాష్ట్రాలు లేదా యూటీస్ అని కూడా అనొచ్చు. రైట్, 2 కలిపి చెప్తున్నాను నేను. ఇక్కడ చెప్పే నెంబర్ నేను మాత్రం కలిపి చెప్తున్నా. రైట్, మీకు ఎగ్జామ్లో ఒకవేళ విడివిడిగా అడిగితే అట్లా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది నేను చెప్పాల్సిన పాయింట్. రైట్, అవి ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లడాక్. మ్యాప్లో చూద్దాము, ఇంకా క్లియర్గా ఉంటుంది మనకి. ఇదంతా కూడా చైనా కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది లడాక్. మనకి అంతకుముందు ఇదంతా జమ్మూ కాశ్మీర్, కానీ ఇప్పుడు చూడండి జమ్మూ కాశ్మీర్ ఓన్లీ ఇక్కడి వరకే పరిమితం. కాబట్టి మనకి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చైనాతో టచ్ ఉంటుందా అంటే ఒకప్పుడు మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడాక్ సపరేట్ కేంద్రపాలిత ప్రాంతాలు అయినాక ఇప్పుడు లేదు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. చైనాతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి టచ్ లేదు, లడాక్ ఉంది. రైట్, సో లడాక్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. రైట్, నెక్స్ట్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. 1 2 3 4 5 అన్నీ కలిపి, ఎందుకంటే ఇది యూటీ కాబట్టి. రైట్, సో లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 మనకి చైనాకి బార్డరింగ్గా ఉన్నాయి. ఏరియా వైజ్ చూసినట్టయితే కనుక అంటే మనకి వైశాల్యం అని చెప్పొచ్చు. వైశాల్య పరంగా చూస్తే అతిపెద్ద రాష్ట్రం ఏది అని అడగొచ్చు. మనకి అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. భారతదేశంలో చూసినట్టయితే కనుక అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, అతి చిన్నది గోవా. ఇంకా కొన్నిసార్లు ఇండియాలో మనకి లాస్ట్ అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అడుగుతారు. ఇందాక అందరు చాలా వరకు టాప్ మోస్ట్, నార్త్ మోస్ట్ చూసుకుంటారు, సౌత్ మోస్ట్, ఇందిరా కాల్, ఇందిరా పాయింట్ దాదాపు అందరూ చదువుకుంటారు. అయితే ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటిది మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ గుజరాత్ ఉంటుందా, రాజస్థాన్ ఉంటుందా, ఇట్లాంటి డౌట్స్ వస్తాయన్నమాట ఎగ్జామ్లో. సో అవి రాకుండా ఉండడం కోసం మనం ఇక్కడే క్లియర్గా చదువుకోవాలి. తూర్పు అంటే ఈస్ట్ సైడ్ మనకి లాస్ట్గా ఉండేటువంటిది ఏంటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ ఉంటుంది. మ్యాప్ చూపిస్తాను నేను. నెక్స్ట్ వెస్ట్ సైడ్ లాస్ట్ ఇక్కడ ఏ స్టేట్ ఉంటుంది అని అంటే గుజరాత్ లాస్ట్ ఉంటుంది. రైట్, సో మనకి ఇట్లా తీసుకుంటే ఇండియాని ఇక్కడ ఇట్లా లాస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా లాస్ట్ గుజరాత్ ఉంటుంది. రైట్, ఇక్కడ పైన మనకి ఇప్పుడు ప్రజెంట్ లడాక్ అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఆ పాయింట్ ఇందిరా కాల్ అనేది. రైట్, ఇక్కడ మనకి కింద ఇందిరా పాయింట్, ఈ కిందేమో తమిళనాడు ఉంటుంది, కన్యాకుమారి. రైట్, ఇదంతా మ్యాప్లో చూపిస్తాను మీకు. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియా. సో 4 దిక్కుల చివరి పాయింట్స్ ఏంది అని అన్నట్టయితే కనుక ఇందిరా కాల్ అనేది ఇప్పుడు లడాక్లో ఉంది, నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ వెస్టర్న్ మోస్ట్ పాయింట్ అంటే అత్యంత పశ్చిమాన ఉన్నటువంటి పాయింట్ ఏంటి ఇండియాకి సంబంధించి అని అంటే మనకి గుజరాత్లో గుహర్ మోటి అనేటువంటి ప్లేస్ అంట గుజరాత్లో ఉంది. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గుజరాత్ ఇక్కడికి ఉంది, ఇది రాజస్థాన్. సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు రాజస్థానా గుజరాతా అని. రైట్, నెక్స్ట్ ఇక్కడ కూడా తమిళనాడు కేరళ అని డౌట్ వస్తుంది మనకి. తమిళనాడుకు సంబంధించి కన్యాకుమారి అనేది చివరి ప్రాంతం భూమి మీద అయితే కనుక మనకి ఇదే అండమాన్ నికోబార్ వరకు తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇందిరా పాయింట్ అనేది లాస్ట్ పాయింట్ అవుతుంది. సదర్న్ మోస్ట్ పాయింట్ అంటే ఇందిరా పాయింట్. ఒకవేళ ఇందిరా పాయింట్ ఆప్షన్లో లేకుండా కన్యాకుమారి ఇచ్చారనుకోండి, అప్పుడు కన్యాకుమారి కూడా పెట్టచ్చు. రైట్, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ను బట్టి ఆప్షన్స్ని బట్టి మీ ఆన్సర్ అనేది మారుతుంది. నెక్స్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అందులో కిబితు అనేటువంటిది పాయింట్ అనమాట. కిబితు పాయింట్ అరుణాచల్ ప్రదేశ్లో లాస్ట్ పాయింట్. క్లియర్, ఇవి మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఇంకా కొన్ని పాయింట్స్ చూసినట్టయితే కనుక కొన్ని స్టేట్స్ ఇటు తీర ప్రాంతం ఉండదు, ఇటు వేరే దేశాలతోటి ఇంటర్నేషనల్ మనకు అంతర్జాతీయ సరిహద్దు ఉండదు. అట్లా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నున్నాయి లేదంటే ఏమున్నాయి అని అంటే కనుక డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇట్లా ఏమనంటే
ఈ ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చి ఈ క్రింద వాటిలో ఏ రాష్ట్రానికి తీర ప్రాంతం కానీ అంతర్జాతీయ సరిహద్దు కానీ లేదు, రైట్? అంటే స్టేట్స్ విచ్ డు నాట్ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్ ఆర్ లై ఆన్ ద కోస్ట్లో లేదు, లేదంటే ఇంటర్నేషనల్ బార్డర్ లేనటువంటి స్టేట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట, రైట్? దానికోసం మీరు కంపల్సరీగా ఇండియా మ్యాప్ అంతా మీకు గుర్తుండాలి. మనకి ఆల్రెడీ కొంత ఇట్లాంటివి గెస్ట్ చేసే ఆన్సర్స్ అంతా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఆ టైం అనేది మీకు తగ్గుతుంది. అది మిగిలిన వాళ్ళకి మీకు డిఫరెన్స్ అవుతుంది. అవి ఏంటంటే హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, రైట్? వీటికి మనకి ఇంటర్నేషనల్ బార్డరు లేదు, అదేవిధంగా కోస్ట్లో కూడా లేవు. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే, రైట్? అవి వాటికి సంబంధించింది. ఇంకా మనకి నెక్స్ట్ ఓవరాల్గా అసలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ 28 రాష్ట్రాలు ఏవి అనేది మీరు ఒకసారి చూసుకోండి. అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 8 యూనియన్ టెరిటరీస్ మాత్రం నేను ఇప్పుడు ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తా. ఇక్కడ మీకు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మొత్తం కలిపి ఉన్నటువంటి మ్యాప్ ఒకసారి వాటి యొక్క క్యాపిటల్స్తో సహా ఉన్నాయి. సో చూసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి, వీళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని, రైట్? యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు 8 అని చెప్పినాం కదా. అవి ఏంటి అని అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్, రైట్? అవి 2. తర్వాత చండీగఢ్, ఢిల్లీ. తర్వాత మనకి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. అంతకుముందు ఇవి 2 సపరేట్గా ఉండేవి. ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 2 కలిపినారు కాబట్టి మనకి తగ్గినాయి అనమాట. అంతకుముందు 9 ఉండేవి, ఇప్పుడు 8 అయినాయి అని చెప్పొచ్చు, రైట్? సో దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ రెండింటిని కలిపినారు. తర్వాత పుదుచ్చేరి, తర్వాత లక్షద్వీప్, అండమాన్ నికోబార్. సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి చండీ పాదాల అండ అని గుర్తుపెట్టుకోవచ్చు అని నాకు ఎవరో చెప్పినారు. సో వీలైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీకు మామూలుగా గుర్తుంటాయి అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు, రైట్? అయితే ఇప్పుడు కొత్తగా కూడా యాడ్ అయిన జమ్మూ కాశ్మీర్, లడాక్, కాబట్టి అవి 2 సపరేట్గా మీరు గుర్తుపెట్టుకొని, అవి కాకుండా మిగిలినవి జమ్మూ కాశ్మీర్, లడాక్ 2 గుర్తుపెట్టుకోవాలి. అవి కాకుండా చండీ అంటే మనకి అంటే చండీగఢ్, డి అంటే ఢిల్లీ, రైట్? పా అంటే మనకి పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటాం కదా, పాండిచ్చేరి. దా అంటే డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ. లా అంటే లక్షద్వీప్, అండ అంటే అండమాన్ నికోబార్ దీవులు, రైట్? సో ఇవి మీరు యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న, ఇవి మనకి ఈరోజు క్లాస్. సో ఈ మోస్ట్లీ ఇందాక నేను ఏవైతే చెప్పినానో ఎస్పెషల్లీ మనకి స్టేట్స్ బార్డరింగ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి ఎస్జిటిస్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ ఇచ్చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును, ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.